మహర్షి నేనెవరు అని మీరు ఆలోచన చేయండి, వివేచన చేయండి అని చెప్పారు. అయితే మొదటి 3 శ్లోకాలలోనే రమణ మహర్షి చెప్పినటువంటి 30 శ్లోకాల సారం మొదటి 3 శ్లోకాలలోనే చెప్పారు. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. కర్మ జడమైనప్పుడు మరి ఆ కర్మను అనేక మంది అనేక రకాలుగా భావన చేస్తూ ఆ కర్మ వల్లనే నేనిలా ఉన్నాను అని కర్మకు ఆపాదించుకుంటూ ఉండిపోతూ ఉన్నారు. అయితే ఎవరికి ఆ కర్మ అనేది ఉంటుంది, ఎవరికి కర్మ అనేది ఉండదు అనే విషయాన్ని మొదటి 3 శ్లోకాల్లో చెప్పారు. అదేంటిది అంటే 2వ శ్లోకంలో కృతి మహోదధౌ, నేను ఈ విశ్వవ్యాపక భగవంతుని శక్తి నుంచి వేరు, ఈ సమాజం నుంచి నేను వేరు, ఇంకొకళ్ళ నుంచి నేను వేరు అనే భావన కలగడం వల్ల కర్మల చక్రంలో వాళ్ళు ఇరుక్కుంటారు. అలా లేకుండా కృతి మహోదధౌ పతన కారణం అని చెప్తారు ఆయన. అంటే నేను కారణం, నేను కర్తను అనే భావన చేసినప్పుడు అది తన పతనానికి కారణమవుతుంది. దానికి చిత్తశోధకం ముక్తి సాధకం ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం అని సమాధానం చెబుతారు. అంటే ఎప్పుడైతే మన చిత్తము ఖాళీ అవుతుంది అంటే నువ్వెప్పుడైతే ఈశ్వరార్పితం అంటే ఉన్నటువంటి ఈశ్వర సృష్టిగా నీ యొక్క జీవ సృష్టిగా గ్రహించగలిగినప్పుడు ఆ భేదం అనేది మనకు తెలుస్తుంది. నేను కర్మలో ఉన్నాను అని అనుకున్నప్పుడు కర్మలో ఉంటావు, లేదు అంతా భగవంతుని తత్వం ఇది, నేను అందులో ఒక అణువుని మాత్రమే, నా బాధ్యతను నేను నిర్వర్తిస్తూ వెళ్తానని అన్నప్పుడు కర్మ వర్తించదన్నమాట.